ముఖ్య వీర్యనాయక్. ఓకే. ఏం పని చేస్తాను మీరు? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మా ఘోరంగా ఉంది. చెప్పలేము ఇక. చెప్పాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము ఇటు చిలకాపది గుంటుకలు దంతేలు తోలుకోవాలన్నా పోయి ఊరియబాతాలకు తిరిగి తిరిగి వాడు బుక్ చేయాలట. ఇవాళ బుక్ చేస్తే మాది లైన్లో నిలబడి అది కొట్టాలి ఇది కొట్టాలని అది ఎకరానికి 2 బస్తాలు ఇటు సరిపోతుంది. రైతు బంధు పడ్డా మొన్న? ఒక ఎకరంన్నరకు పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలకు ఒకటేసారి ఎప్పుడైనా పడ్డా కాంగ్రెస్ ప్రభుత్వంలో? పడలే. ఎప్పుడు పడలే. ఒకటేసారి పడలే. ఒకటిసారి. ఈసారి అయినా పడతాయని నమ్మకం లేదు. 1 ఎకరంన్నర మాత్రం మొన్న పడ్డాయి. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి? కేసీఆర్ ఉన్నప్పుడు ఇక మేము చెప్పడానికి పోము. అది అకౌంట్లో ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎంబడే పడుతున్నాయి. అవి పడ్డప్పుడు మాకు తెలియదు. మేము చూస్తే దాంట్లో పడి ఉంటాయి. పెట్టుబడికో దానికో మాకు టైంకు టైం రోని కార్తీ వచ్చిందంటే రైతు బంధు పడేది. మళ్ళా రెండో ట్రైన్ కూడా లెక్క పడేది. ఇప్పుడు ఆ రైతు బంధు లేదు, ఊరియా బస్తా లేదు. ఇప్పుడు 20 కొంటా అంటే 2100 అట. ఇప్పుడు అప్పుడు అట్లా ఇప్పుడు మొన్న పోయి 20 అంటే 2100. అరే అప్పుడు గవర్నమెంట్ 1100కి ఇచ్చింది కదా అని అంటే లేదు మేము ఇవ్వమంటారు. ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతురా రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మీరు ఇట్లా చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తుండగా మేము బోనస్ ఇస్తున్నాం మంచిగా అదనగా రుణమాఫీ చేసినాం రైతులు రాజు ఇస్తాను. బోనస్ ఏమి ఇస్తాడు? సన్నవాటిగా అవి 5 రకాలకి ఇస్తాడు, మిగతా రకాలు లేవు. అవి దొడ్డు వాటికి ఇస్తా, సన్నవాటి అన్నిటి పంటల బోనస్ ఇస్తాను. అన్నిటికీ ఇవ్వలే కదా, ఒక్క సన్నవాటికి 5 రకాలకి ఇచ్చిండు. రుణమాఫీ అయిందా నీకు? నాగా అయింది. 1,00,000 రూపాయలు ఉండే అయింది. రైతులు రాజు చేసినాడు ఆయన. ఏడా రాజునైనా ఊరియా బత్తాలు కూడా పోతాను. ఇప్పుడు అవి నిన్న యాప్ చేస్తే ఇవాళ మళ్ళీ పోవాలి, నిన్న పోయినా ఇవాళ పోవాలి. మళ్ళీ ఇవాళ ఏదో దాంట్లో కొడితే ఆధార్ కార్డు ఇచ్చి కొడితే తర్వాత మళ్ళీ రేపు ఒకటేసారి ఇస్తాడు ఆయన. మళ్ళీ రేపు పోవాలి. మీ సైడ్ ఇటు కాలువ ఉంది, నీళ్ళు వస్తున్నాయి? మరి నీళ్ళు ఏం లేదు. నారు పోసినాము, కొద్దిగా బోర్లు పోతే నారు పోసినాము. ఈ కెనాలు వస్తేనే కొద్దిగా మాకు ఉండేది. కాళేశ్వరం కాడ నీళ్ళు బాగానే ఉన్నాయి, ఎందుకు వదలట్లేదు మరి? ఏమో అన్న, ఇప్పుడు మాకైతే తెలియదు. అవి కూలిపోయింది అంటాడు. మేము టీవీలో చూస్తా అంటే మరి మంచిగానే ఉన్నది. మేము అక్కడ పోతే కానీ టీవీలలో చూపెడతా అంటే మంచిగానే ఉన్నది. కాళేశ్వరం లేక కొద్దిగా నెరపాసినట్టు చూపెడతాను. అంత దాన్ని కూడా సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, దాన్ని బాగు చేసుకోవాలి కదా. బాగు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇల్లు కడతాం, అపార్ట్మెంట్ కడతాం, ఎక్కడో కొద్దిగా నెరపాస్తుంది, దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి కదా. మరి అది కూడా సరి చేసుకోవాలి. అంత పెద్ద కాళేశ్వరం అంటే ఎక్కడో దిక్కు కొద్దిగా మిస్ అవుతుంది, దాన్ని సరి చేసుకొని రైతులకు నీళ్ళు పెట్టాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నారు పోసిన కాడిచి వదిలిపెడితే మళ్ళీ ఊరికి వచ్చేదాకా వద్దు ఆపురు అని కెనాల్ మీద వచ్చి అధికారులు వస్తారు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆపుతారు. అంతవరకు ఫ్రీగా అప్పుడు మేము మోటార్లు కూడా పెట్టిపోయి ఫ్రీగా పారేది. కరెంట్ కూడా వచ్చేరాని కరెంట్ ఇప్పుడు రోజు 6 గంటల నుంచి 6 గంటలు ఇస్తా అంటాడు. మధ్యలో 2-3 గంటలు పోతుంది. పోతుంది ఏంటంటే 24 గంటలు కరెంట్ వస్తలేదు. లేదన్నది వస్తలేదు, అస్సలే వస్తలేదు. 24 గంటలు కరెంట్ నాణ్యమైన ఇస్తున్నా అని చెప్పారు. లేదు 24 గంటల కరెంట్ అస్సలు లేదు. ఇది వచ్చేది కానించి లేదు. నిన్న మొన్న వార్తలు చూసినా కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా కూడా పంపులు ఆన్ చేస్తలేరు అని చెప్పేసి ఆయనకు కరెంటు బిల్లు ఎక్కువ పడుతుందని, ఆయన ఖర్చు అవుతుందని, ఈ రైతులు ఎక్కువ పంట పండిస్తే ఎవడు కొంటాడని, ఈ కొనుడు ఇది ఇబ్బంది అవుతుందని వీళ్ళకి నీళ్లు కంట్రోల్ చేయాలి, వీళ్ళకు ఊరియా బస్తాలు లింకు పెట్టి ఎక్కువ పండకుండా చేయాలి, ఈ అంత వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టి పండియొద్దు అనే ఉపాయం కాడికి వచ్చింది ఆయన. ఏంటంటే రైతులు బాగుపడద్దు అంతవరకే ఇది చేస్తాడు. అట్లా మా ఆయన గురించి మొత్తం తెలిసిపోయింది, ప్రజలకు తెలిసింది. మేము రైతులకు అంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇదే ఇబ్బంది పడ్డాం. 9 సంవత్సరాలన్నర మేము కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఫోన్ చేస్తే ఆ టైంకి ఫోన్ చేస్తే బస్తాలు వేసుకొచ్చి మా పొలం కాడేసేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. పోవాలి, రోజు పని పెట్టి పోవాలి, మళ్ళీ తెల్లారి పోవాలి. ఆ 50 ఓసారి బుక్ అవుతుంది, ఓసారి అయితే లేదు. ఒకటి పడతగిరి చూపెడతాంది మా మండలం కాదుకుంటా,
కొన్ని అక్కడ ఊరకాలి, ఆడ ఎక్కడ హౌస్ పెడితే అక్కడ ఊరికి తెచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఏమంటాడు అంటే ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దాన్ని అవినీతి చేయడానికి అంటే కమిషన్ కోసమే కాళేశ్వరం కట్టిరని చెప్పేసి చెప్తాను. లేదన్న, కమిషన్ గురించి కాదు. కమిషన్ అయితే కోర్టు కూడా తీర్పిచ్చింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా. అది భారతదేశం నెంబర్ 1 కదా కాళేశ్వరం. ఎంతమంది రైతులు బతికిరు కదా. కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఈ తెలంగాణ నాశనం అయ్యి, ఆ నీళ్ళు వచ్చిన కానీ మేము బాగుపడ్డాం. దానివల్ల ఏం ఉపయోగం లేదని మాకు మేము బాగుపడ్డాం అన్న. రైతులు ఏ జిల్లాలో పోయి అడుగు, ఈ కాళేశ్వరం నీళ్ళతో రైతులు చాలా బాగుపడ్డారు. ఓ రాజు లెక్క అయినాం. కానీ అప్పుడు బాగుపడేది ఇప్పుడు నష్టం అవుతుంది. ఇప్పుడు అది కూలిపోయింది. కేవలం కేసీఆర్ తెలివి అంటే అతిగా తెలివి. ఈ ముఖ్యమంత్రి ప్రజల పోయి ఇట్లా ప్రెస్ మీట్ చేస్తాను. రైతులు మేము తెలియదు ఒకళ్ళం కాదు. మేము టీవీలో చూస్తున్నాం, వార్తలన్నీ వింటున్నాం. అన్నీ కాళేశ్వరం కాకపోతే కొద్దిగా సిరకబాసింది. అధికారులు వచ్చినప్పుడు కూడా మేము చూసినాం. వాళ్ళు పోయి ఫోటోలు దింపారు, అన్నీ చూసినా కొద్దిగా ధైర్యబాసింది. మా అంటే 3 నెలలు అయింది, 400 కోట్లు ఎంతో అవుతుంది. బాగు చేసుకోవచ్చు కదా, ఎందుకు చేస్తలేడు? లేవో కావాలని నేను అంటలేనా. ఇట్లా నీళ్ళు ఇచ్చి పెడితే పంటలు ఎక్కువ బండి రైతులు ఎవడు కొనాలి, అంత ఎక్కడ నిలబెట్టుకోవాలి. లేకుంటే ఈ బాగు చేస్తే కేసీఆర్ పేరు ఎక్కడ వస్తుంది? లేదు కేసీఆర్ పేరు ఆయన చెప్పకుండా వచ్చింది. ఆయన చెప్పుడు ఏందన్నా, కేసీఆర్ పేరు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. ఏందన్నా కేసీఆర్ చేసింది? అప్పు అన్నాడు కానీ ఒక ఎమ్మెల్యే కోటరు కూడా కట్టించిండు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా. మా ఎమ్మెల్యే ఇంతవరకు మా ఊరికి అవ్వలేదన్న. ఎవరు మీ ఎమ్మెల్యే? నాగరాజు అట. నాకు కూడా చూడలేదు నేను, ఇప్పుడు రాలే ఇంతవరకు. గెలిచి 3 సంవత్సరాలు అయింది. ఏమైనా పనులు చేసిండా మీ ఊరికి? ఏమైనా ఏం లేదన్న. మొన్న ఏదో శంకుస్థాపన చేసిండట మొన్న వచ్చి. ఏదో అంగన్వాడి మహిళా సంఘం భవనం ఏదో అది ఓపెనింగ్ చేసిండు. అది ఆడనే ఉన్నది అట్నే. కేసీఆర్ ఏమేమి చేసినట్టు ఏం చెప్తాను? మాకు నర్సరీ చేపించిండు, డంపింగ్ యార్డ్ కట్టించిండు, మాకు మషావాడిగా కట్టించిండు, మా తండల సిసి రోడ్లు అన్నీ వేయించిండు, మాకు మా గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టించిండు. కానీ అంత ఆయన దిగిపోయిండు. ఈ గోడలు కూడా కంప్లీట్ కాలే, స్లాబ్ పడ్డది, అది కాలే. గ్రామ పంచాయతీ మేము కిరాయికుందాం, ఇప్పుడు కిరాయికుంటున్నాం. నేను భవనాలు కట్టించింది. ఏమైనా పథకాలు అంటే ఏం చెప్తావు? కేసీఆర్ పథకాలు అవి చెప్తే ఇప్పుడు ఓడేనా. కేసీఆర్ కిట్టు కానీ మగ పిల్ల పుడితే 12,000 ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా ఇచ్చిండు, అడగకుండా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమైనా చేసినట్టు ఏం చెప్తాను? లేదన్న, మాకు ఇచ్చింది ఉంటే చెప్తాం కదా. మాకు కేసీఆర్ చెత్త కుండికి ఇంట్లో చెత్త ఊడ్చేయడానికి బకెట్లు కూడా ఇచ్చిండు. ప్రతి ఇంటికి 2 తడి చెత్త పొడి చెత్త అవి ఇచ్చిండు. కేసీఆర్ ఉన్న రోజులే ఆ చెత్త బండి ఉండే. ఇప్పుడు ఆయన దిగిపోయింది, ఆ బండి మూల పడ్డది. మా గ్రామ పంచాయతీ కానీ ఉన్నది మొత్తం జగబట్టింది. ఇప్పుడు సర్పంచ్ చెప్పి అంతా చెప్పి తల్లి రేవంత్ చెప్పి ఎక్కడ బజార్ ఎక్కడనే అట్నే ఉన్నది. అంతా కాగితాలు ఇది అలా అంతా ఆగ ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు గింత చెదారం ఏం లేదు. మళ్ళీ ఏమనుకుంటారు ఊర్లో కానీ టండలు కానీ ఏమనుకుంటారు? ఏముందా అన్న, కేసీఆర్ నామినేషన్ చేసి ఇంట్లో కూర్చోవాలి అంతే. తిరుగుడు అవసరమే ఉంటుంది. ఏ చిన్న పిల్లాని కూడా నిలబెట్టే నియోజకవర్గం వల్ల ఏ క్యాండిడేట్ కానీ, ఎస్సీ కానీ బీసీ కానీ ఎట్లాంటి క్యాండిడేట్ కానీ వాళ్ళు ఊళ్ళో తిరగకుండా ప్రజలు వేస్తారు పక్కా. ఇది మీరు ఇట్లా మిమ్మల్ని నమ్మే ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పండి రేవంత్ రెడ్డి. ఉండని అన్న, ఉండొచ్చు. గెలుస్తాడు. ప్రజల దగ్గర ఉంది కదా. నేను చెప్తా, నేను సర్పంచ్ అవుతా అవుతానా? ప్రజలు వేయాలి కదా. నేను అనుకుంటా, నా గొప్ప నేను చెప్పుకుంటా. అది సాధ్యం అవుతుందా? ప్రజల దగ్గర ఉంది. ఒక్కొక్కని రైతులు ఇప్పుడు పగ మీద ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను, ఒక్క ఎమ్మెల్యే గెలుస్తాడు, ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు గెలుస్తాడు. ఇప్పుడు పెట్టమను ఎలక్షన్.